హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మీ ఫుడ్ ఎక్స్ప్రెస్. అదిరేటి రుచుల్లో ఈరోజు అదిరిపోయే గుడ్డు పప్పు కర్రీ చూద్దామా? నవ్వొస్తుందా? నిజమండి, మనందరికీ ఎగ్స్ అంటే చాలా ఇష్టము, పప్పు అంటే ఇంకా ఇష్టము. ఆ పప్పుని గుడ్డుతో కలిపి వండితే ఉంటుంది కదా, నెక్స్ట్ లెవెల్ అండి. ట్రస్ట్ మీ ప్లీజ్, ఒక్కసారి ఇది చేసి చూడండి. ఎంత యమ్మీగా ఉంటుందంటే మాటల్లో చెప్పలేను. ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకోండి, బెటర్ అనమాట. ముందే మన కర్రీ మొత్తం ఇందులోనే అయిపోతుంది. వెడల్పుగా ఉండేది సెలెక్ట్ చేసుకొని తీసుకోండి. ఇందులో ఒక 2-3 టీ స్పూన్స్ ఆయిల్ వేసేసి కాగిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, ఈ దాల్చిన చెక్క ఉంది చూసారా, ఇది జస్ట్ 2 ఇంచులు అండి, చిన్న చిన్న ముక్కలు 2. అండ్ ఒకే ఒక బగారాకు ఇగోండి ఇట్లా కట్ చేసేసి వేసుకోండి, ముక్కలు చేసేసుకుంటే టేస్టీగా ఉంటుంది. అండ్ అల్లం ముక్క కూడా అంతేనండి, ఇంచుమించు ఇలాగే కట్ చేసుకోవాలి. దీన్ని కూడా వేసేస్తున్నాను. వెల్లుల్లి 10 ఇట్లా దంచుకున్నాయి. అల్లం తురుము ఇట్లా వెల్లుల్లి తురుము విడివిడిగా వేస్తే చాలా టేస్టీగా ఉంటాయండి. ఆ తర్వాత ఎండుమిర్చి ఒక 2. ఇవన్నీ వేసాక మంచిగా పోపును ఒకసారి కలుపుకుందాము. అండ్ 2-3 రెమ్మలు కరివేపాకు వేసేస్తున్నాను. ఒక పెద్ద ఉల్లిపాయ అండి, ఈ సైజు కటింగ్ కూడా ఇలా ఉంటే బెస్ట్, వేసేసాను. అండ్ పచ్చిమిరపకాయలు 2, అది కూడా వేసి కలిపేశాను. నూనె తక్కువ ఉంది కదా మనకి, అందుకని ఉల్లిపాయ ఇవన్నీ వేగాలంటే 1 టీ స్పూన్ ఉప్పు ముందు వేసుకుంటే మంచిగా అన్నీ ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు మనం ఆల్రెడీ కడిగి పెట్టి పెట్టుకున్న ఎర్రపప్పు ఉంది చూసారా, అది వేసేస్తున్నాను. అండ్ ఒక ఆలుగడ్డ అండి, కొంచెం పెద్ద సైజు, ఇది కట్ చేసి ఆల్రెడీ పసుపు నీళ్ళల్లో పెట్టుకున్నాను. దీన్ని కూడా వేసేస్తున్నాను. మంచిగా అన్నీ కలుపుతున్నాను. ఇప్పుడు కొంచెం మంట ఫ్లేమ్ పెంచాను. ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్, 3/4 టీ స్పూన్ అనుకోండి పసుపు వేసాను. మంచిగా కలిసిన తర్వాత ఒక 2 టీ స్పూన్స్ కారం, మీరు తిన్నంత కారం వేసుకోండి. మంచిగా అన్నీ కలిపేశాను. సో ఇందులో మనకి వేయాల్సినవి ప్రస్తుతానికైతే ఏం లేవు. సో ఇదంతా మునిగేంత వరకు నీళ్ళు పోసేసి ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టేస్తున్నాం. మూత పెట్టేసి విజిల్ పెట్టి ఒక 2 విజిల్స్ కానిద్దామండి. మీకు మా ఎర్రపప్పు కనుక బాగా నానితే కనుక 1 విజిల్ వచ్చినా సరిపోతుంది. చలో, మంచిగా విజిల్ వచ్చినాయి. అండ్ మూత తీస్తే చూసారా ఎంత బాగా ఉడికిందో. నీళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి మీకు అవసరాన్ని బట్టి. నేనైతే ఒక 1/2 గ్లాస్ నీళ్ళు పోస్తున్నా. ఇప్పుడు 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసేసాను. ఉప్పు ఇందాక 1 స్పూన్ వేసాము, ఇప్పుడు మిగతాది పట్టినంత ఒక 1/2 టీ స్పూనా 1 టీ స్పూనా చూసి వేసుకోండి. ఇప్పుడు మనకి అసలైన టైం వచ్చింది. ఈ పప్పులో గుడ్లు యాడ్ చేసే టైం అనమాట. నేను ఒక 3-4 కోడిగుడ్లు తీసుకొని మంచిగా ఇట్లా కొట్టి ఇట్లా వదిలేసాను అనమాట. వదిలేసి మధ్యలో ఎల్లోని కొంచెం బ్రేక్ చేస్తే ఏంటంటే బాగా ఉడుకుతుంది. సో ఎల్లోని లైట్గా ఇట్లా బ్రేక్ చేశాను, మూత పెట్టేశాను. ఒక 2 మినిట్స్ అలాగే ఉంచిన తర్వాత మనకి గుడ్డు కొంచెం గట్టి పడుతుంది కదా, అప్పుడు చిన్నగా అటు సైడ్ తిప్పుకున్న తర్వాత కొత్తిమీర కూడా వేసేసాను. అలాగా మళ్ళీ ఒక 2 నిమిషాలు ఉంచాను. నూనె ఎంత తక్కువ పడిందో చూసారా. కాబట్టి లాస్ట్కి ఏం చేస్తారంటే పప్పు ఉంది కదా, కాంపన్సేట్ చేయడానికి 1 టీ స్పూన్ నెయ్యి వేయండి. లైట్గా కలిపినట్టు చేయండి. కొత్తిమీర ఆల్రెడీ వేసేసాము, గుడ్లు కూడా తిప్పేసాము. సూపర్ అంటే సూపర్ గుడ్డు పప్పు రెడీ అండి. నిజంగా ఎంత టేస్టీగా ఉందో. నేనైతే ఈ గుడ్డు పప్పుని ఆవకాయ ఊట కూడా వేసుకొని మరీ తిన్నాను. చాలా బాగుంటుంది, ఒక్కసారి ట్రై చేయండి. మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.